కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రామ్లల్లా ప్రాణ ప్రతిష్టకు 54 దేశాలు 100 మంది ప్రతినిధులు. అయోధ్య రాముడికి బెంగళూరు నుంచి తులసి మాల. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ ప్రముఖులు. ఆదికళ పరికరాల పరిరక్షణ కోసం మ్యూజియం నిర్మిస్తాం మంత్రి సీతక్క. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. హనుమాన్ ఆలయాన్ని శుభ్రం చేసిన గవర్నర్ తమిళసై. ప్రత్యేక విమానంలో కడపకు బయలుదేరిన వైఎస్ షర్మిల. ఆ 16 పథకాలను ఎందుకు రద్దు చేశారు? సీఎం జగన్ పై చంద్రబాబు ఫైర్. అయోధ్యలో రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి అతిరథ మహారథులు విచ్చేస్తున్నారు. రాజకీయ నేతలు, పారిశ్రామిక దిగ్గజాలు, సినీ, క్రీడా ప్రముఖులు హాజరవుతారు. విదేశాల నుంచి 100 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. అయోధ్యలో రామమందిరం ప్రారంభమవుతున్న తరుణంలో ఎన్నో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. బెంగళూరు నగరం జయనగర్కు చెందిన డాక్టర్ శివరాజ్ కుమార్ శ్రీరాముడికి తులసి సేవ చేయదలిచారు. అయోధ్యకు సుమారు 60 కిలోమీటర్ల దూరాన 2 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. గత ఏడాది సెప్టెంబర్లో గుజరాత్ తులసి వనం నుంచి విత్తనాలు తీసుకువెళ్లి సాగు చేశారు. ప్రస్తుతం తులసి మొక్కలు పెరిగాయి. బెంగళూరులో పూల అల్లికలలో అనుభవం కలిగిన 3 యువకులను ఇటీవలే విమానంలో అయోధ్యకు పంపారు. 17న బుధవారం నుంచి ఆలయానికి నిత్యం తులసిలతో రూపొందించిన ప్రత్యేకమైన హారాలు తదితరాలను పంపారు. నెల 22న రామ్లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ రోజున ప్రత్యేకమైన తులసిహారం సమర్పించేందుకు సిద్ధమయ్యారు. శ్రీరాముడికి తులసి సేవ చేసుకునే సౌభాగ్యం దక్కిందని డాక్టర్ శివరాజ్ కుమార్ ప్రకటించారు. తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో హాస్యనటుడు బ్రహ్మానందం, ప్రముఖ యాంకర్ సుమా కనకాల, ఆమె కుమారుడు రోహన్, గాయని సునీత స్వామివారి సేవలో పాల్గొన్నారు. తీతీదే అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
విశ్రాంత అధ్యాపకులు జయతీర్ తిరుమలారావు సేకరించిన ఆదికళ పరికరాల పరిరక్షణ కోసం ప్రత్యేకంగా మ్యూజియం నిర్మించేలా చొరవ తీసుకుంటున్నట్టు మంత్రి సీతక్క తెలిపారు. జానపద గిరిజన కళలు, సంస్కృతి అధ్యయనం, పరిరక్షణపై హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన సదస్సుకు సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆదికళ పరికరాలను ప్రొఫెసర్ కోదండరాంతో కలిసి ఆమె వీక్షించారు. వివిధ రకాల వాయిద్యాలతో వినూత్నంగా ఉండే పరికరాలను చూసిన సీతక్క తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని ఆనందం వ్యక్తం చేశారు. కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడవల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. 7 శనివారాలు నోములు నోచుకోవడానికి రాష్ట్ర నలుమూలల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో స్వామివారి దర్శనానికి 3 గంటలకు పైనే సమయం పడుతోంది. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ పిలుపు మేరకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు. ఖైరతాబాద్లోని శ్రీ హనుమాన్ ఆలయంలో గవర్నర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. విశాఖపట్నం తమ ప్రభుత్వం అరకు కాఫీని పరిచయం చేస్తే వైసీపీ ప్రభుత్వం వచ్చి గంజాయిని పరిచయం చేసిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం నాడు అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో టీడీపీ రా కదలిరా బహిరంగ సభ జరిగింది. ఈ సభ వేదికగా ప్రసంగించిన చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రమణీయతకు ప్రశాంతతకు నిలయం మన అరకు ప్రాంతం. ఎక్కడ చూసినా ఇక్కడ కాఫీ తోటలు, పచ్చని కొండ కోనలతో అరకు అందంగా ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే కోనసీమ
ఒక రకంగా అందంగా ఉంటే అందాల సీమ అయితే దానికి మించిన వాతావరణం అన్ని కలిసి ఉండే ప్రాంతం ఈ అరకు ప్రాంతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని నేను ఆ రోజే ఆలోచించాను, ఇక్కడ గిరిజనులు ఉన్నారు. గిరిజనులు ఉన్నప్పుడు ఇంత మంచి ప్రాంతం, బంగారు పండించే భూములున్నాయి, కష్టపడి గిరిజనులు ఉన్నారు. మనం ప్రత్యేకంగా శ్రద్ధ పెడితే మనం పండించే పంటలకి మైదానంలో కంటే ఇక్కడ రేట్లు ఎక్కువ వస్తాయి. కానీ దుర్మార్గం, ఇక్కడ పండించే పంటలకు గిట్టుబాటు ధర లేకుండా మీరందరూ ఇబ్బంది పడే పరిస్థితికి వస్తున్నారు. అందుకే మీరు ఒక్కసారి ఆలోచిస్తే అరకు కాఫీ పేరు కూడా నేనే పెట్టాను. అరకు కాఫీ అనే పేరు నేనే పెట్టాను. అయోధ్య రామాలయం కోసం తయారు చేసిన బాహుబలి తాళం నగరానికి చేరుకుంది. ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్కు చెందిన సత్యప్రకాష్ శర్మ, ఆయన భార్య రుక్మిణి శర్మ కొన్ని నెలల పాటు శ్రమించి ఈ తాళాన్ని తయారు చేశారు. 400 కేజీల బరువు, 10 అడుగుల ఎత్తు, 4.5 అడుగుల వెడల్పు, 9.5 అడుగుల మందంతో తాళాన్ని 4 అడుగుల తాళం చెవిని తయారు చేశారు. ప్రపంచంలోనే చేతితో తయారు చేసిన అతిపెద్ద తాళం ఇదే కావడం విశేషం. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో శనివారం కడపకు బయలుదేరారు. ఆమెతో కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి ఉన్నారు. వైఎస్ఆర్ ఘాటు వద్ద సాయంత్రం 6 గంటలకు ఆమె మీడియాతో మాట్లాడనున్నారు. కంచకచెర్ల మండలం పరిటాల ఆంజనేయ స్వామి విగ్రహం నుండి పెంటాల గ్రామం వరకు భారీ ర్యాలీ నిర్వహించిన వైకాపా శ్రేణులు. ర్యాలీలో పాల్గొన్న ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్. పెంటాల గ్రామంలో మంచినీటి ట్యాంకు, సీసీ రోడ్డు ప్రారంభించిన ఎంపీ కేశినేని నాని. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ, నందిగామ నియోజకవర్గం ఎమ్మెల్యే జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారు. నవ నందిగామ అనే కార్యక్రమం తీసుకొని, బృహత్తరమైన కార్యక్రమం తీసుకొని నందిగామ పట్టణాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారు. ఇంతకు ముందు నందిగామలో ఇరుకు రోడ్లు ఉన్నాయి. ఇప్పుడు విజయవాడకు దీటుగా రోడ్ల వెడల్పు కార్యక్రమం చేపట్టారు. మొండితోక సోదరులు నందిగామకు కేంద్రీయ విశ్వవిద్యాలయం తీసుకువచ్చారు. నందిగామ పేద విద్యార్థులు కూడా ఢిల్లీ స్థాయి విద్యార్థులుగా ఉన్నత విద్య అభ్యసించాలని, మంచిగా చదువుకోవాలన్నది మొండితోక సోదరుల ఆశయం. ఒక ఊరిని ఎప్పటి నుంచో కూడా కొన్ని దశాబ్దాల నుంచి మరి ఒక కుగ్రామంగా ఉన్నటువంటి నందిగామని డెవలప్ చేయాలని ఒక లక్ష్యంతో ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు ఇద్దరు కూడా కన్ఫర్మ్ కట్టుకున్నారు. మీరు చూస్తే నందిగామ నగరంలో, పట్టణంలో మరి సీఎం రోడ్ మీ అందరూ తెలుసు ఎప్పటి నుంచి ఉందో, దాన్ని బ్రహ్మాండంగా తయారు చేసేటువంటి ఒక ఘనత మరి ఎమ్మెల్యే గారు. అట్లాగే ఇవాళ చూస్తే అక్కడ వాణిజ్యపరంగా మంచి విజయవాడ బీసెంట్ రోడ్ అంతా వెడల్పోయింది, నిజంగా కూడా అభినందనీయం. అట్లాగే మరి ఈ ప్రాంతంలో నిజంగా ఒక రికార్డ్ బ్రేక్ ఏంటంటే, రామ్లల్లా ప్రాణ ప్రతిష్టకు 54 దేశాలు 100 మంది ప్రతినిధులు. అయోధ్య రాముడికి బెంగళూరు నుంచి తులసి మాల. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ ప్రముఖులు. ఆదికళ పరికరాల పరిరక్షణ కోసం మ్యూజియం నిర్మిస్తాం, మంత్రి సీతక్క. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు.
హనుమాన్ ఆలయాన్ని శుభ్రం చేసిన గవర్నర్ తమిళసై. ప్రత్యేక విమానంలో కడపకు బయలుదేరిన వైఎస్ షర్మిల. ఆ 16 పథకాలను ఎందుకు రద్దు చేశారు? సీఎం జగన్ పై చంద్రబాబు ఫైర్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి కామ్రేడ్ తెలుగు న్యూస్.